అసలు లుకింగ్ అని ఆ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ అసలు ఎవ్వరు మ్యాచ్ చేయరు భయ్య. నిజంగా అల్లు అర్జున్ అంటే నిజంగా సింగిల్ హీరో భయ్య. అసలు అల్టిమేట్ నిజంగా. అసలు నేను ట్రైలర్ చూసినంతసేపు మాత్రం అసలు అల్లు అర్జున్ గారిని అలా చూసుకుంటూ ఉండిపోయినా భయ్య. నిజంగా అది అసలు ఆ లుకింగ్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏ డైరెక్టర్ కూడా అలా మ్యాచ్ చేయాలి. నిజంగా సుకుమార్ గారు అంటే సుకుమార్ గారు అనిపించారు. అసలు అలాంటి క్యారెక్టర్ చేయాలని ఖర్చు ఉండాలన్న. ఇప్పుడు చాలా మంది ఏంటంటే హీరోలు ఎలా ఉంటారంటే కొంతమందికి అంటే అలాంటి గెటప్ మేము ఎందుకు వేయాలి మాకేందని ఉంటారు. నిజంగా ఒక కమిట్మెంట్ ఉన్న హీరోలు అంటే తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ భయ్య. ఏ క్యారెక్టర్ అయినా కూడా అందులో బాగా అన్నమాట. అలా బాగుంది, చాలా డిఫరెంట్. అంటే అన్న అప్పుడు గంగోత్రి చూసుకుంటే టాలీవుడ్ నిజంగా షేక్ చేసింది. నిజంగా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ. అప్పుడు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతున్నా పాన్ ఇండియా సినిమా భయ్యా. అదే చెప్తున్నా, అలాంటి క్యారెక్టర్లు చేయాలంటే చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ నిజంగా గట్స్ ఉండాలి భయ్య. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎంత ఉండాలో తెలుసా. ఆ కట్టు ఆ బొట్టు అనేది అందరు రాదు, అదొక దేవుడిచ్చిన వరం అనుకోవాలి. నిజంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అనుకోవాలి. కానీ సూపర్ భయ్య, పర్ఫెక్ట్. ఏంది అసలు పుష్ప 1 కంటే పుష్ప 2 అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు భయ్య. నిజంగా చెప్తున్నా సుకుమార్ గారు నిజంగా యాడ్సప్ సార్. నిజంగా 2000 కోట్లని కాదు భయ్య. కలెక్షన్ల గురించి అయితే మొహమాట అవసరం లేదు. మంచి కలెక్షన్లు వస్తాయి. 2000 రావచ్చు, 4000 రావచ్చు. ఎందుకంటే ఆ సినిమా ప్రాణం పెట్టి చేస్తారు సుకుమార్ గారు. కానీ అసలు అదే చెప్తున్నా భయ్య, ట్రైలర్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ ఎలివేషన్స్ కానీ చూసినంత 10 సార్లు చూసినంటే ఎంత బోర్ కొట్టకుంటే ఇంట్లో ఎలా ఉంటే చూస్తారన్న. ఒకసారి ఒక సినిమా ట్రైలర్ చూస్తే మైకల్ లేదంటే 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం. అది 10 సార్లు చూడాలంటే ఎంత ఉండాలి. సినిమా అయితే నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది భయ్య. సినిమా కోసం అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేస్తున్నాం భయ్య పుష్ప 2 కోసం.